అందరికీ నమస్కారం. ఈరోజు రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం మాజీ జెడ్పీటీసీ రెడ్డయ్య గారి నాయకత్వంలో వైసీపీ పార్టీ నుంచి సుమారుగా 100 కుటుంబాలు, అలాగే వాళ్ళ అనుచరులు, మండల వ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నాయకులు లోకేష్ గారి సారథ్యంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే మన రాయచోటి నియోజకవర్గ విషయానికి వస్తే ఎంతో వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలనే తపనలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు అపన్న హస్తం ఇస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే గత 20 నెలలుగా వైసీపీ పార్టీ నుంచి ఎందరో నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వెనుకబడి నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుని కళ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు తాగునీళ్ళు, సాగునీళ్ళు అందించాలనే ఉద్దేశంతో ఉండడానికే ఈ యొక్క చేరికలు జరుగుతూ ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో ఎక్కువ నీటి సమస్య ఉన్న నియోజకవర్గం రాయచోటి. అలాంటి నియోజకవర్గానికి ఈ ప్రభుత్వంలో సుమారుగా 500 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ కింద 6 మండలాలకు నీళ్లు తీసుకొని రావడం జరిగింది. అలాగే సాగునీరు కోసం వెలుగిల్లు, అలాగే శ్రీనివాసపురం రిజర్వాయర్ను కూడా మరమ్మతులు చేసి సుమారుగా 50,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే విధంగా ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. రైతులకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ తెలుగుదేశం పార్టీ సైనికుల్లాగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు అన్ని గ్రామాల్లో పనిచేయడానికి కారణం అక్కడ మా నాయకత్వం ఇస్తున్న భరోసా. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ రాయచోటిని కూడా ఒక కంచుకోటగా ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు గత ఎన్నికల్లో ఏ గ్రామాల్లో పార్టీ వీక్గా ఉందో, ఏ బూత్లో తెలుగుదేశం పార్టీ రాణించలేదో ఆ బూతుల్లో, ఆ గ్రామాల్లో తప్పకుండా